మాదిరిగా ఉన్నారు. మీ వద్ద దాచడానికి ఏమున్నది? నా మనవ్యోదంతా నా బిడ్డల వివాహం గురించి మాత్రమే అని విన్నవించింది. అప్పుడు ఆ విప్రోత్ముడు చిరునవ్వు నవ్వి, తల్లీ, నీ బాధను నేను గ్రహించితిని. నీ కష్టాలు తొలగిపోయి శుభప్రదంగా వివాహం కలుగుటకు ఒక అద్భుత వ్రతం గురించి మీకు చెప్పెదను. ఈ వ్రతం ఆచరించిన మీ కష్టం తీరును, భోగభాగ్యాలతో తొలతూగెదరు. శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం అని చెప్పాడు. ఈ వ్రతం మిక్కిలి శుభప్రదం అని చెప్పి ఆ విధానం అంతయు దంపతులకు చెప్పి వివరించాడు. అంతట విష్ణు చిత్తుడు, స్వామి మహాసంతోషం, ఇంతకు మించి మహాభాగ్యం ఇంకేముంటుంది? ఎన్నో రోజులు ఎందుకు అని అన్నారు. ఈరోజు మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినం. ఈరోజే తమరు సెలవిచ్చిన వెంకటేశ్వర స్వామి వ్రతంను ఆచరించవలెను అని విష్ణు చిత్తుని తారామతి దంపతులు తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమందు ఈ వ్రతం ఆచరించాడు. ఈ వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో యథాశక్తిగా ఆచరించాడు. వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదం స్వీకరించి తమ తమ గృహంలోకి వెడిలిరి. అప్పుడు విష్ణు చిత్తుల వారు భార్య సమేతంగా ఆ బ్రాహ్మణోత్తములకు పాదనమస్కారం గావించి తమ దంపతులను ఆశీర్వదించి మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రతతీర్థ ప్రసాదాలను తాను స్వీకరించి మనోవాజ్ఞ ఫలసిద్ధిరస్తు, శ్రీలక్ష్మి శ్రీనివాస కటస్థ సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటిపడి నిద్ర సమయం అయినది. అంతలో విష్ణు చిత్తుడు ఆ బ్రాహ్మణుడికి చినిగిన దుప్పటి ఇచ్చి కన్నీళ్లు పర్యంతరంగా, స్వామి, కడు పెద్దవాడినై నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీనియందు విశ్రమించవలసింది అని వేడుకున్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి విష్ణు చిత్తునితో నీవు ఏమి చింతించకు అని చెప్పి తను బయట వసారాలో పడుకుంటా అని చెప్పాడు. కొద్దిసేపటికే అందరూ నిద్ర ఉపక్రమించారు. రాత్రి 4 జామున ఉరుములు మెరుపులు, పెద్ద వర్షం మొదలయింది. ఎటు చూసిన కటిక చీకటి గాఢాంధకారంలో కమ్ముకుపోయింది. కంటికి ఏమీ కనపడట్లేదు. విష్ణు చిత్తునకు బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది. కానీ ఆ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుంది అని ఆ రాత్రి ఎలాగో గడిపారు.